హాయ్ అండి, నేను మీ కేదాని. వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను వెరైటీగా ఎగ్లెస్ కేక్ని చూపించిపోతున్నాను. అది కూడా టీ టైం స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. స్నాక్స్ టైం అనే కాదు, మామూలుగా కూడా ఈ కేక్ని మనము అప్పటికప్పుడు రెడీ చేసుకొని చక్కగా లాగించేసేయచ్చు. అయితే నేను ఈ కేక్ని ఒక మంచి ఇంగ్రీడియంట్తో నేను తయారు చేశానండి. అవునండి, గులాబ్ జామ్తో నేను కేక్ అనేది తయారు చేశాను. సో నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ 1 get 1 free ఉన్నది నేను తీసుకున్నానండి. సో ఎంటీఆర్ కాకుండా మీరు మరొక ఏ విధమైన కంపెనీ కూడా తీసుకోవచ్చు. సో నేను ఎంటీఆర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకున్నానండి, గాజు బౌల్ తీసుకున్నాను. మీరు మామూలుగా స్టీల్ అయినా సరే పర్వాలేదు. 3/4 కప్ తీసుకుంటున్నానండి మెజర్మెంట్. సో 3/4 కప్పు గులాబ్ జామ్ పౌడర్ని నేను బౌల్లో వేసుకుంటున్నాను. అలా కరెక్ట్గా ఉంటే ఈ కేక్ అనేది చాలా బాగా వస్తుందండి. సో అలాగే నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానో సేమ్ అదే రేషియోలో నేను మైదాను కూడా 3/4 కప్ తీసుకున్నాను. బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. అలాగే బేకింగ్ సోడా 1/2 స్పూన్ మాత్రం తీసుకున్నాను. వీటన్నిటినీ నేను మిక్స్ చేసుకుంటున్నానండి. ఒక బ్లెండర్తో నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకుంటున్నానండి. మరొక బౌల్ తీసుకున్నాను. అందులోకి 1/3 కప్పు పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే పాలను కూడా 1/3 కప్ మాత్రం తీసుకుంటున్నాను. ఈక్వల్ ఇష్యూలే తీసుకున్నానండి నేను. షుగర్ పౌడర్ని 3/4 కప్ తీసుకున్నానండి. సో వీటన్నిటిని నేను ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను బ్లెండర్తో. షుగర్ పౌడర్ అనేది బాగా మెల్ట్ అయిపోవాలండి, ఎందుకంటే అలా గడ్డలుగా ఉండిపోతే కేక్ అనేది మనకి సరిగా రాదండి. సో నేను షుగర్ పౌడర్ని బాగా మెల్ట్ చేసుకుంటున్నాను. మిగిలినంతా కూడా వేసేసుకుంటున్నానండి. అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుంటే మనకు కేక్ అనేది చాలా బాగా వస్తుందండి. సో నేను వీటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ గులాబ్ జామ్ పౌడర్లో నేను ఇలాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఒక్కసారిగా వేసుకోవట్లేదండి, ఎందుకంటే ఇదంతా ఈ పిండి అంతా ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. సో నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఈ పిండి అనేది మనము ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే కేక్ అనేది మనకు అంత బాగా సాఫ్ట్గా వస్తుందండి. కేక్ సాఫ్ట్గా రావడం కాదు, చక్కగా పొంగి కేక్ అనేది టేస్ట్ అనేది చాలా వరకు చాలా అద్భుతంగా వస్తుందన్నమాట. సో నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ పిండి గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం అంతా ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పాలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సో ఈ విధంగా కలుపుకోవాలి. అయిపోయిందండి, నేను ఇలాగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలండి మొత్తం బ్యాటర్ అంతా. ఆ తర్వాత నేను అందులోకి 1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ బదులు మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత నేను ఒక టిన్ తీసుకున్నానండి. అందులో ఆల్రెడీ నేను ఆయిల్ వేసుకొని బటర్ పేపర్ అనేది వేసుకున్నాను. సో నేను ఈ బ్యాటర్ అంతా నేను ఈ టిన్లో వేసేస్తున్నానండి. మొత్తం వేసేసుకొని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి నేను కట్ చేసుకుని పెట్టుకున్న జీడిపప్పుని ఇంకా బాదం పప్పుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైన వేసుకుంటున్నాను. కావాలంటే మీరు లోపలకు కూడా వేసుకోవచ్చండి, నేను పైన మాత్రమే చల్లుకున్నాను. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే. ఆ తర్వాత నేను
ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను ఒక ప్యాన్లో. కింద అడుగున అల్యూమినియం ప్లేట్ పెట్టుకున్నానండి. 50 మినిట్స్ వరకు నేను స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నానండి. 50 మినిట్స్ తర్వాత కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో ఈ కేక్ని ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి. అసలు ఈ కేక్ నేను ఎప్పుడెప్పుడు తినేద్దామని అంత ఇంట్రెస్టింగ్ ఉన్నాను. ఎందుకంటే నాకు కేక్స్ అంటే చాలా ఇష్టం అండి. సో అందులోనూ ఇంట్లో చేసే కేక్ అంటే కూడా చాలా ఇష్టం. నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను. సో మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. సో మరి ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి.